స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు నాగచైతన్య వివాహం చేసుకున్న 4 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులు తీసుకున్నారని తెలిసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. 2017లో వీరిద్దరూ గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2021లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ విడాకుల తర్వాత సమంతపై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. శామ్ కారణంగానే విడాకులు జరిగాయని నెటిజన్లు ఆరోపించారు. శామ్ ఫ్యాన్స్ మాత్రం దీనిని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు విడాకుల తర్వాత సమంత తీసుకున్న భరణం విషయంలో చాలా మంది ఆమెను టార్గెట్ చేశారు. సమంత నాగచైతన్య నుంచి 200 కోట్ల భరణం తీసుకున్నట్టుగా టాక్ కూడా వినిపించింది. ఈ వార్తలపై సమంత స్వయంగా స్పందించారు. నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ జోహర్ షోలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు సమంత హాజరైంది. ఈ టాక్ షోలో కరణ్ జోహర్ సమంత విడాకులపై, అలాగే ఆమె భరణం తీసుకున్న వార్తలపై ప్రశ్నలు కూడా అడిగారు. దీనికి సమంత వ్యంగ్యంగా సమాధానమిస్తూ, నేను 250 కోట్ల భరణం తీసుకున్నాను. అందుకే ప్రతి ఉదయం నేను ఆదాయ పన్ను అధికారుల కోసం ఇంటి బయట వేచి ఉంటాను. కనీసం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అయినా నిజానిజాలు చూపించగలను అని చెప్పుకొచ్చింది శామ్. ఇక సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య నటి శోభితా ధూళిపాలతో ప్రేమలో పడ్డారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని నాగార్జున మొదట సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోయారు. తన కుమారుడి ఎంగేజ్మెంట్ తర్వాత నాగార్జున ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎంగేజ్మెంట్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. నాగచైతన్య మళ్లీ హ్యాపీగా ఉన్నాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. వాడిని చూసి సంతోషిస్తున్నాను. గతం సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా డిప్రెషన్లో ఉన్నాడు. గతంలో ఆ టైంలో నా కొడుకు సంతోషంగా లేడు అని నాకు తెలుసు. శోభిత చైతు జోడీ బాగుంది. మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది అని అక్కినేని నాగార్జున అన్నారు.